డైరెక్ట్ ఆడికెళ్ళారా? అందరూ ఏంటంటే మళ్ళీ అటెండ్కి వెళ్తాను. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చెట్టుగాడి కదా వచ్చానా అయిపోయిందా సార్? బాయ్ బాయ్ రా నువ్వు. లాంగ్ షాట్ అబ్బా అబ్బా బాగా నుంచి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఒంగోలు టౌన్లో. ట్రాఫిక్ మీద ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీలో భాగంగా, అలాగే
ఈ యొక్క ట్రాఫిక్లో ఉన్నటువంటి టూ వీలర్స్లో పర్టికులర్గా ఈ లైసెన్స్ లేనటువంటి వెహికల్స్, అలాగే ఓనర్షిప్ తేలాల్సిన వెహికల్స్, అలాగే నంబర్ ప్లేట్స్, అలాగే సైలెన్సర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క ఒంగోలు టౌన్లో. వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దాదాపు 350 మంది సిబ్బంది ఈరోజు ఒంగోలు టౌన్లో మార్నింగ్ ఈవినింగ్ 2 షిఫ్ట్లుగా మనం రైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ కండక్ట్ చేసాం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ని. ఇందులో ఒక 3 అడిషనల్ ఎస్పీలు, ఒక డిఎస్పీలు ఒక 3, అలాగే 10 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, అలాగే 300 మంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 300 టూ వీలర్స్ని మనం చెక్ చేయడం జరిగింది. మన లైసెన్స్ లేనటువంటివి, అలాగే పత్రాలు సరిగా రిజిస్ట్రేషన్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే సైలెన్సర్ లేనటువంటి ఒక 250 సైలెన్సర్లు, మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్నటువంటి 150 వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసాం. అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ. అలాగే నంబర్ ప్లేట్లు లేనటువంటివి, నంబర్ ప్లేట్లు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానివ్వండి, ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్ దాదాపు 100 వెహికల్స్ అన్నీ కూడా మనం ఉన్నాయి. ఓనర్స్ వచ్చి వాటిని పేపర్ చూపెట్టి తీసుకువెళ్తున్నారు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రైడ్స్ కండక్ట్ చేస్తుంటాం. నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బండి పేపర్స్, అలాగే క్లియర్ నంబర్ ప్లేట్ వేసుకోండి. అలాగే సైలెన్సర్స్, ఈ యొక్క సౌండ్ విపరీతంగా వస్తున్నటువంటి సైలెన్సర్స్ వల్ల నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీస్లో చాలా భయంకరమైనటువంటి సౌండ్స్ వల్ల స్త్రీలు అలాగే పిల్లలు భయపడే పరిస్థితి ఉంది. అందుకని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఒక్కసారి చెప్తాం, రెండోసారి ఇక కేసులు బుక్ చేయటం, అలాగే బండ్లు సీజ్ చేయటం, తర్వాత వాళ్ళందరినీ కూడా కోర్టులో చట్టపరంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ వాళ్ళు వీళ్ళ వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరితో కూడా నేను త్వరలో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, అలాగే మాకు కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళతో ఒక 1 వీక్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఈ యొక్క ఒంగోలు టౌన్లో ఒక మంచి వాతావరణం, ట్రాఫిక్ ఉండే విధంగా మీరందరూ కోఆపరేట్ చేస్తే మంచి వాతావరణం తీసుకొని రాగలుగుతాం. థ్యాంక్ యూ.